జనరల్లీ మనకి మధ్య మధ్యలో నవ్వొస్తేనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి బయటకు వచ్చేసే సోల్స్ మనవి. అలాంటిది ఒక చిన్న ట్రైలర్లో ఫోన్లో చూస్తున్నా అంత హ్యాపీనెస్ కలిగించింది అనమాట. అన్ని డైలాగ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఆ డైలాగ్స్ అన్నీ ఆల్రెడీ మీమ్స్ రూపంలో బయటకు వస్తూనే ఉన్నాయి. సో ఫర్ యూ లైక్ ఇది మీకు సంబంధించిందే జరుగుతుందా, లేకపోతే మీరు భాస్కర్ గారు కూర్చొని డిసైడ్ చేసింది ఉంటుందా? 100% ఇద్దరం కలిసి కదండి. ఎందుకంటే మీరు చూసిన డైలాగ్స్ అన్నీ కూడా ఆయన రాసిన స్టోరీలో నుంచి వచ్చాయి కదా, ర్యాండమ్ గా జోక్స్ కావవి. రైట్. సో ఆయన రాసిన స్టోరీలో నుంచి వచ్చాయవన్నీ. సో డెఫినెట్లీ ఇప్పుడు సిద్ధుతో లైక్ ఫస్ట్ డే 1 ఓం పెట్టినప్పటి నుంచి ట్రావెల్ అయితే ఒక రకంగా ఆ సినిమాకి ఆ డైరెక్టర్కి ప్లస్ అంటారా? అది వాళ్ళ మీద డిపెండ్ ఉంటుంది. బట్ భాస్కర్ గారు అయితే Q&Aలో అదే చెప్పడం జరిగింది, ఇట్స్ లైక్ ఫస్ట్ నుంచి ట్రావెల్ అయితే అది ఇంకా చాలా ప్లస్. యా, అంటే దట్ ఇస్ బికాస్ వీ బోత్ అండర్స్టూడ్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అవుట్ ఆఫ్ ఈచ్ అదర్, అండ్ నాకేం కావాలి ఆయనకేం కావాలి అని అర్థం చేసేసుకున్నాం. చేసుకుని మేము ఒక మిడిల్ గ్రౌండ్కి వచ్చాం కాబట్టి మాకు చాలా హ్యాపీగానే ఉంటుంది. రైట్. మాకి చాలా హ్యాపీగా మాకి ఉంది. చాలా హ్యాపీగా ఉంది ఉన్నాయి. అండ్ మాకి ఇంకా హ్యాపీగా ఉండడానికి రీజన్ ఏంటంటే మీకి కాంబినేషన్, ఎస్పెషల్లీ మీకి కెమిస్ట్రీ. యా, మీకి బ్యూటిఫుల్ ఐస్ సూపర్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి అనమాట. బేబీలో ఆల్రెడీ వి సా, బట్ దీంట్లో ఎంటైర్లీ డిఫరెంట్ వేలో మేము చూస్తున్నాము. అండ్ టెల్ అబౌట్ యువర్ కెమిస్ట్రీ, ఎట్లా వర్కౌట్ అయింది? కొంచెం ఫస్ట్ భయం వేసిందా? భయంతో కూడుకున్న గౌరవంతో కూడుకున్న పర్ఫెక్షన్ వచ్చేసిందా? వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపీ? మీరు కరెక్ట్. ఇట్లా నాకు మీ క్వశ్చన్కి ఆన్సర్ అదే మీరు చెప్తుంది. ఓకే, ఆన్సర్ కూడా నేనే చెప్పేసిన క్వశ్చన్తో పాటు ఎట్లా అవుతుంది అసలు? శుక్రియా, మీరు బ్యూటిఫుల్ ఐస్ అన్నారు కదా. యా, నిజంగానే బ్యూటిఫుల్ ఐస్ అండి. సో ఐస్తో ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేసే రోల్ అనిపించింది నాకు ఇది. ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ ఉన్నాయి అనిపించింది, డైలాగ్స్ అక్కడ, ఎక్స్ప్రెషన్స్ ఇక్కడ, సూపర్ ఫ్యాంటాస్టిక్ అనిపించింది. అండ్ ఫర్ యూ లైక్ ఆ ఫస్ట్ డే ఫస్ట్ షాట్ సిద్ధు గారితో గుర్తుందా? ఎలా ఉండింది, ఏంటి ఆ ఎక్స్పీరియన్స్? నాకు ఇప్పుడైతే నాకు లాస్ట్ డే ఆఫ్ షూటే నాకు గుర్తుంది. ఇంకా ఐ థింక్ అదే గుర్తుంటుంది నాకు. ఏం జరిగింది? ఫుల్ డే నవ్వుకున్నాను నేను, అంత ఫన్ ఉండే నాకు ఆ రోజు సెట్లో. ఇట్ వాజ్ క్రేజీ. నేను డే 1 నుంచి అంతా మాకు ఫన్ ఉంది. ఎవ్రీడే ఏదో ఇంప్రూవైజేషన్ చేస్తారు ఆయన, ఇంకేదో దానికి నేను నవ్వుతూనే ఉంటాను, అలా ఏదో నడుస్తూనే ఉంటుంది. బట్ లాస్ట్ డే వాజ్ ద బెస్ట్ డే. అదేంటండి, ఎలాగో సినిమా అయిపోయింది కదా, ఇప్పుడు నవ్వించి పంపించాలనుకున్నారు చేసిన యాక్టర్స్ని కూడా? అలా కాదండి, బేసిక్గా తనతో చేయాల్సిన పోర్షన్ అంతా కూడా ఆ రోజు 1-2 డేస్లో షూట్ చేసాం. ఓకే. తను ఎందుకంటే ఆ లొకేషన్ ఒక లొకేషన్లో తీయాలి, అదంతా అప్పుడే దొరికేసరికి తనతో చేయాల్సిన పోర్షన్ అంతా కూడా అప్పుడే తీసాం. సో ఒకే రోజు ఒక 5-6 కామెడీ సీన్లు తీసేసరికి తను, మేము ఆల్రెడీ నాకు తెలుసు, భాస్కర్ గారు నాకు ఆల్రెడీ చెప్పారు, బట్ తనకు తెలియదు. సో సడన్గా ఒకే రోజు 5-6 సీన్లు చేసేసరికి తను వాట్ ఇస్ దిస్ వావ్ అని ఫీల్ అవుతారు. ఎట్లా? ఓకే, కొంచెం కష్టంగా ఉంది కాబట్టి తొందరగా పిక్ చేయగలిగారు అనమాట.